ఎస్ గుడ్ మార్నింగ్. నేను అశోక్. ఇప్పటివరకు రోహిత్ మీకు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అందుకు భిన్నంగా వేరే పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. హోరాహోరీగా సాధారణ ఎన్నికల కంటే కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికలపై విపరీతంగా కాన్సన్ట్రేట్ చేసే అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బాధే గెలుపని ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే ఈసారి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉందని, 1-2 కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పాయి. పీపుల్స్ పల్స్ లాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ మున్సిపాలిటీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కానీ మెజార్టీ వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. బీజేపీ కూడా తనదైన శైలిలో మెజార్టీ స్థానాలని సాధించే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్ల పాలనలో నిన్న మొన్నటి వరకు సర్పంచ్ స్థానాలన్నింటినీ కూడా విజయం సాధించింది. మెజార్టీ స్థానాలన్నింటిలో కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు తిరుగులేని పట్టం కట్టినట్టుగా ప్రజల పాలనను మెచ్చినట్టుగా ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి కూడా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్లో చూపించిన విధంగానే తన ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ వార్డుల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా లీడింగ్లో ఉంది. ఊహించిన విధంగానే, అంటే ఎగ్జిట్ పోల్స్లో ఏ విధంగా అయితే చెప్పిందో అదే రకమైన రిజల్ట్ ప్రస్తుతం ఎన్నికల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక చోట్ల జనగాంలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, గడ్డిపోతారం బీఆర్ఎస్ లీడ్లో ఉంది, ఇప్పుడు విజయం సాధించిందని కూడా చెప్తున్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది, హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, గడ్డిపోతారంలో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది, ములుగులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. సో ఇప్పటివరకు అందుతున్న అప్డేట్ ప్రకారం 100కు పైగా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి 1 కార్పొరేషన్లో కూడా ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ఇప్పుడు అందుతున్న రిజల్ట్ ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాస్తంత దూకుడుగానే ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అన్నట్టుగా దూసుకుపోతోంది. సో ఎగ్జిట్ ఫలితాల్లో చెప్పినట్టుగా అంత వీక్గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగానే దూసుకొస్తోంది. సో ఫైనల్గా రిజల్ట్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీలో ఎన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది, ఎన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, గడ్డిపోతారం బీఆర్ఎస్ విజయం సాధించింది, ములుగులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో సైతం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు ఓటర్లు. 100కు పైగా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు 50కి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 100 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 50 వార్డులు, అంటే సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కార్పొరేషన్లో 414 డివిజన్లు ఉంటే 2 డివిజన్లలో 2 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోంది. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడే చెప్పాను, గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం సాధించింది అని. 12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. ఒకే ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధించింది. సో ఆ పరిధిలోకి వచ్చే నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ పరిధిలోకి వచ్చే ఎంపీదే విజయం అని దీన్ని భావించాలి. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం టోటల్గా 12 వార్డులో 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకే విజయం సాధించింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకే ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. కౌంటింగ్ అయితే హోరాహోరీగా సాగుతోంది. 2 ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. 2 పార్టీలు కూడా
అక్కడి ఓటర్లు. సో టోటల్గా క్లీన్ స్వీప్ చేసింది నందికొండ మున్సిపాలిటీని. గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీలో ఒకే ఒక వార్డులో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ మనం ఒకసారి అప్డేట్స్ ఇప్పటివరకు చూస్తూ ఉంటే కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. చాలా చోట్ల హోరాహోరీగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య, అట్లాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. మున్సిపల్ వార్డుల్లో అట్లాగే కార్పొరేషన్ డివిజన్లో కూడా 3 పార్టీల మధ్య ఆధిపత్య పోరు అనేది ఇక్కడ కొనసాగుతూనే ఉంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం ఒక్కసారి దీనికి సంబంధించిన అప్డేట్స్లో ఫైనల్గా వచ్చేటప్పటికి ఎవరు విజయం సాధించారని చూడాల్సి ఉంటుంది. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. సో తన ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఫలితాల్లో కూడా అదే రకమైనది కనపడుతుంది. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. గడ్డిపోతారం బీఆర్ఎస్ విజయం సాధించింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ములుగులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మధిరలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగుతూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల తను ఉరికించాటుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పటివరకు అందుతున్న మొత్తం మున్సిపల్ వార్డుల్లో 2582 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించింది. 50 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోంది. కార్పొరేషన్లో 414 డివిజన్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లలో 2 కార్పొరేషన్లో విజయం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనకి